వృషభ రాశి జాతకులకు నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయంపైననే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. 23వ తారీఖున వక్రాన్ని పొంది మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఉచ్చస్థానం అవుతుంది, ఉచ్చస్థానంలోకి ప్రవేశించాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో సంచరిస్తున్నాడు. కేతువు సింహంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సంచారము ఉంది. వృషభ రాశి జాతకులకు ఈ నవంబర్ మాసంలో సూర్యుడు ప్రథమార్థంలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు తృతీయ స్థానంలో బాధక స్థానంలోకి ప్రవేశించాడు. 3వ స్థానం అయినప్పటికీ ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి కొంత అనుకూలతనే ఉండే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి శని ప్రభావము అంటే శని యొక్క అనుకూలత బాగా కలిసి వస్తుంది. భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో గోచార రీత్యా సంచరించడం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి అంశం. కనుక శని ప్రభావంతో మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత మనకు తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక రాహువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి శని యొక్క అనుకూలత ఉంది. సూర్యుడు ప్రథమార్థంలో బాగున్నాడు, బుధుడు బాగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది వృషభ రాశి జాతకులకు. అయితే గ్రహస్థితి పూర్వంతో పోల్చినట్టయితే అంటే గురువు మారాడు, 3వ స్థానంలోకి వచ్చాడు. ఈ మాసంలో అక్టోబర్ 18న గురువు మారాడు గనక ఆ గురువు కొంత ప్రతికూలత మనకు కనబడుతుంది. అయినప్పటికీ ఉచ్చ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. అది కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశం. ఓవరాల్గా చూసినట్టయితే యావరేజ్గా ఈ మాసం గడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పాయింట్స్, కొన్ని కార్నర్స్లో మీకు బాగా కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది, మరికొన్ని విషయాలలో ఆలస్యము, ఆటంకాలు, మీరు అనుకున్నవి కాకపోవడము ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు వీళ్ళందరికీ కూడాను పని భారం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. మాసాంతంలో అంటే 3-4 వారాలలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. పని భారం మట్టుకు పెరుగుతుంది. చేసేటువంటి పనులలో ఏ వృత్తిలో ఉన్న వారికైనా కూడాను పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్య పిల్లలతో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇంటిలో ప్రశాంతత లోపించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ కోర్టు పనులు బాగా కలిసి వస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కోర్టు కేసులలో చిక్కుకున్నటువంటి వాళ్లకు ఈ నెలలో కొంత ఊరట లభిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇబ్బంది కనబడట్లేదు. ఈ మాసంలో రాబడి మీకు సంతృప్తికరంగానే ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఆదాయం స్థిరంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు, వాటిపై మనస్సు నిలుపుతారు. ఇక ప్రయాణాల వలన కొంత ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఇంటి మరమ్మతులు, భూ వివాదాల మూలకంగా ఖర్చు, అన్నదమ్ములు, బంధువర్గము,
వీళ్ళందరితో వైషమ్యాలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొన్ని విషయాలలో సంయమనము చాలా అవసరం ఈ మాసంలో మీకు. అంటే ఓపిక బాగా అవసరము. టైం కొరకై మీరు వేచి ఉండాలి. ఓపికతో పనులను మీరు సాల్వ్ చేసుకోవాలి. ఓపికతో పనులను చేపట్టాలి. ఇక తొందరపాటు లేకుండా పనులపై మనస్సు నిలపడం అనేటువంటిది చాలా అవసరం ఈ మాసంలో. సమాజంలో మీకు శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే గిట్టని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే మీ నుంచి పూర్వంలో ఆశించి మీకున్నటువంటి పరిస్థితిలో వాళ్లకు సహాయం చేయలేకుండా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు మీతో శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందరితో జాగ్రత్తగా మాట్లాడడము చాలా అవసరము. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనస్సు నిలపడము చాలా అవసరం. వివాదాలలోకి వెళ్ళకండి ఈ మాసంలో. మీకు ఏదైతే పని ఉందో ఉద్యోగస్తులకే కానివ్వండి, వ్యాపారస్తులకే కానివ్వండి, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పనిపైననే మీరు మనస్సు నిలపండి. అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఇక దగ్గరి వారితో అంటే బంధువర్గము, స్నేహితులు, ఆత్మీయులు వీళ్ళందరితో కొన్ని పనులు నెరవేరినప్పటికీ వారి మూలకంగా కొంత కాలయాపన, ఖర్చులు గోచరిస్తున్నాయి. కాబట్టి పని అవుతుంది అనేటువంటి సంతృప్తి కంటే కూడాను వాళ్ళ మూలకంగా తగాదాలు, ఖర్చులు అవుతున్నాయి. కనుక వాటిపైన మీరు మనస్సు నిలపండి. ఎంత అవసరమో అంతవరకే వాళ్ళని మీరు ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇక కళాకారులు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను పని భారం పెరుగుతుంది. ఆదాయము స్థిరంగానే ఉంటుంది, ఆదాయం వస్తుంది. కానీ పని భారం పెరగడం మూలకంగా కొంత అలసట ఫీల్ అవుతారు. తద్వారా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కూడాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ విధంగా మనం వృషభ రాశి వారి జాతకం అంటే రాశి పరంగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే మీరు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటూ ఏకాగ్రతతో పనులు చేయడము, అంటే కాన్సంట్రేషన్ చేయాలి. మీరు ముఖ్యంగా ఏ పని అయితే చేపడతారో ఆ పని పైన కాన్సంట్రేషన్ చాలా అవసరము. అది మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా 6వ స్థానంలో 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఆరోగ్యము, ఆలోచన ఇవన్నీ కూడాను మీకు ఈ మాసంలో 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటాయి. 16 తర్వాత ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళు పార్ట్నర్స్తో సయోధ్యతతో ఉండాలి. పార్ట్నర్స్తో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్లతో మీరు పని చేస్తున్నప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చర్చించి కూలంకషంగా ఉన్నది ఉన్నట్టుగా ఓపెనపై మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. అంటే పని చేసేటువంటి ఆ ఏరియాలో, వర్క్ ప్లేస్లో మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి అపవాదులు, అనవసరమైనటువంటి విమర్శలకు గురి అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు వాళ్ళ మనసును డైవర్ట్ చేయకుండా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దానిపైననే మనసు నిలపడం చాలా అవసరం. ఇక అశాంతి అనేటువంటిది కూడాను ఈ మాసంలో కనబడుతుంది. కనుక మీరు పనులపై కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. మీకు ఆదాయం ఎలాగూ బాగానే ఉంది ఈ మాసంలో. కాబట్టి ధనమూలమిదం జగత్ గనక డబ్బులు చేతిలో ఉన్నట్టయితే చిన్న చిన్న విషయాలలో మనకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని మనము ఈ ఆదాయము రావడం మూలకంగా కొంత దాన్ని సబ్సైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆదాయం బాగా ఉంది, పనులు ఓవరాల్గా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ గ్రహాల మూలకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా
గురువు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు ప్రీత్యర్థమై దత్తాత్రేయ స్వామిని దర్శించడము, గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడము, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడము, తల్లిదండ్రులపై మీరు భక్తి పెంచుకోవడము చాలా ముఖ్యం. గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విషయంలో మీరు మంచి భావనతో ఉంటూ వారికి కావలసినటువంటి సపర్యలు చేస్తూ మీరు వాళ్లతో అనుకూలంగా ఉన్నట్టయితే మీకు ఆ గురువు యొక్క ప్రభావము, దుష్ప్రభావం తగ్గుతుంది. తల్లిదండ్రుల యొక్క దీవెనలతో ఆ గురు ప్రభావం మీకు నిర్వీర్యమవుతుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు మీరు చదవండి. తల్లిదండ్రులను ప్రేమించడము, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము చాలా ముఖ్యము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మనకు అనుకూలత, ఆశీర్వాదం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోండి. తర్వాత గురు చరిత్ర పారాయణము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, ఇవి కూడాను మీకు బాగా కలిసి వస్తుంది కనుక ఈ దేవాలయానికి వెళ్ళండి, స్తోత్ర పారాయణం చేయండి. ఇక రాహు దశమ స్థానంలో ఉన్నాడు కనుక మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. తద్వారా మీ లోపల భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమవుతాయి. భయానికి కారణము రాహు యొక్క స్థితి కాబట్టి అది చేసుకున్నట్టయితే మీకు రాహు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఇక కేతువు 4వ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అశాంతికి, మానసిక ఇబ్బందులకు, ఆలస్యానికి కారణం గనక వినాయకుణ్ణి, గణపతిని స్మరించండి. ప్రతినిత్యం కూడాను గణపతి దేవాలయానికి వీలైతే వెళ్ళడము, దర్శించుకోవడం మూలకంగా మీకు ఆలస్యము అనేటువంటిది దూరమవుతుంది. ఇక కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రం ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని కూడాను కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడము, ఇవి చేసినట్టయితే మీ లోపల ధైర్యం పెరుగుతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని ధైర్యంతో మీరు పనులు చేసినట్టయితే మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం కావడానికి నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. స్థితి లోపల మార్పు వస్తుంది. శుభం.